ఆపరేషన్ సింధూర్ కు ఇంటర్నేషనల్ మీడియా మంచి కవరేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మేరకు దాడులు చేసిన విషయాన్ని అన్ని అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత సైనికులు చేపట్టిన మెరుపు దాడులను కళ్లకు కట్టినట్లు వివరించాయి. అయితే సంఘటనను రిపోర్ట్ చేయడంతోనే ఆగలేదు. అంతర్లీనంగా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు పలకడం విశేషం. ఇంటర్నేషనల్ మీడియాలో ప్రముఖంగా వచ్చిన వార్త ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ సింధూరే. ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ అలాగే POKలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు చేపట్టిన అనూహ్య ఆపరేషన్ హెడ్లైన్స్ గా మారింది. పెద్ద పెద్ద బొమ్మలతో ఫస్ట్ పేజీలో ఆపరేషన్ సింధూర్ గురించి వివరణాత్మకంగా కథనాలు ప్రకటించాయి అన్ని అంతర్జాతీయ పత్రికలు. వీటిలో CNN, న్యూయార్క్ టైమ్స్, BBC, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ సంస్థలు ప్రముఖంగా ఉన్నాయి. వీటిలో ఒక్కో పత్రిక ఒక్కోలా ఆపరేషన్ సింధూర్ ను సపోర్ట్ చేసింది. అయితే భారత్ చేపట్టిన సైనిక చర్యకు దాదాపు అన్ని అంతర్జాతీయ పత్రికలు పరోక్షంగా మద్దతు పలకడం విశేషం. అయితే భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడులను రిపోర్ట్ చేయడంతోనే అంతర్జాతీయ పత్రికలు సరిపెట్టుకోలేదు. అసలు భారత్ ఎందుకు మెరుపు దాడులు చేయాల్సి వచ్చిందో కూడా విశ్లేషించింది. పెహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది భారతదేశం. దీంతో సహనం కోల్పోయిన భారత్ చివరకు అంతిమ అస్త్రంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిందని పరోక్షంగా తెలియజేసింది. కాగా ఆపరేషన్ సింధూర్ ఫలితంగా 3 భారత సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే భారత్ చేపట్టిన సైనిక చర్యల్లో కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టు సైనిక వర్గాల సమాచారం. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. వీటిలో ఒక ఉగ్రవాద స్థావరానికి సమీపాన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నివసిస్తోంది. భారత్ ప్రయోగించిన క్షిపణి ఢీకొట్టడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మసూద్ అజార్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేపట్టాలని పహల్గాం దాడి జరిగిన మర్నాటి నుంచి దేశ ప్రజలు కోరుతున్నారు. అయితే సైనిక చర్య అంటే మాటలు కాదు. సైనిక చర్యతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో మన దేశ పౌరుల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పరోక్షంగా అనేక ప్రపంచ దేశాల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో తాము సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిందో లోపాయికారిగా వారికి వివరించాల్సి ఉంటుంది. దీంతో పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులకు దిగడంలో జాప్యం జరిగింది.